అష్టావక్ర గీత అయిపోయింది. హ్మ్. అయితే ఇక మళ్ళీ ఇది చెప్పాలా, అది చెప్పాలా, అది వినాలా, ఇది వినాలని అనుకోకండి. హ్మ్. అది రావాల్సి వచ్చినప్పుడు వస్తుంది. ఇక రావాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. వస్తే రాని. రాకపోతే పోని. ఉన్నదేదో ఉన్నది కదా మన దగ్గర. ఉన్నది. ఉంది కదా! హ్మ్. నీ స్వరూపమైనది ఉన్నది. పైగా స్వరూప గ్రహణ నుంచి నువ్వు జారిపోకుండా నిన్ను ఉంచబడుతున్నది బోధ రూపంలో ఉన్నది. ఉన్నది. ఇంకేం గావాలి? ఇంకేం అక్కర్లేదు. అదమ్మా! ఈ రోజుతో అష్టావక్ర గీత అయిపోయింది. హ్మ్. ఇంక తర్వాత ఇంకేదో చెప్దాం అనుకున్నాను. కానీ చాలా కష్టం అమ్మా ఇది. హ్మ్. చాలా కష్టం. చాలా కష్టం. ప్రతి క్షణము కూడా అంతఃకరణలో అనేక అనేక వృత్తులు ఆయా సందర్భాల్లో కలుగుతూనే ఉంటాయి. కలుగుతూనే ఉంటాయి విక్షేపాలు. హ్మ్. ఆ విక్షేపాలు అలా కలుగుతూ ఉంటూ ఉంటే పరిస్థితులు, పరిసరాలు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు బానే ఉంటాం. అవును. అవి బాగా లేనప్పుడు ఆ విక్షేపాలు చేసేటువంటి విపరీతాలు ఇంత అంతా కాదు. అది ఎలా ఉన్నాయంటే పుట్టలో దాక్కున్న పాముల్లాంటివి. హ్మ్. సమయం వస్తే బొస్సు కొడుతూ బయటకొస్తాయమ్మా. అందుచేత వాటిని ఇప్పుడు ఊరికే చూస్తూ వచ్చే వాటిని రానిస్తూ హాయిగా వదిలేస్తూ పోతే హ్మ్. దాని జోలికి నువ్వు వెళ్ళకపోతే అంతకంలో తోచేటువంటి భావన పరంపరల అంటే వృత్తులన్నమాట తలంపులు. హ్మ్. ప్రవాహం జోలికి వెళ్ళకుండా నువ్వు ఎంత ఎక్కువగా ఉండగలుగుతుంటే అంత ఎక్కువగా ఆ భావనా పరంపరలన్నీ కూడా వాటి దారిన వాటి వెళ్ళిపోతాయి. పావలా వెళుతోంది. దాని జోలికి నువ్వు వెళ్ళకపోతే అది చిటుక్కున వెళ్ళిపోతుంది. మాయమైపోతుంది. హ్మ్. నువ్వు అయ్యో బాబు అంటే అది ఉలికి పడుతుంది. అక్కడ తిరుగుతుంది, ఇక్కడ తిరుగుతుంది భయపడుతుంది. హ్మ్. అది వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు భయం మిగులుతుంది. హ్మ్. అవునా? అవును. అంటే అస్సలు నీ లోపల ఉన్నటువంటి ఎవరైనా సరే ఆ వృత్తుల జోలికి వెళ్ళొద్దు. ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి మంచివా, చెడ్డవా అని కూడా చూడొద్దు. హ్మ్. మళ్ళీ చూస్తే పట్టుకుంటాయి. హ్మ్. ఏవో నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు అలా భావన పరంపర లోపల నుంచి రకరకాలుగా ఒక్కొక్క వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒక్కొక్క రకమైన భావన పరంపర. అవునా? అవును. ఒక్కొక్క పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక రకమైన భావన పరంపర. వస్తున్నాయి కదా! వస్తుంది. దేశ, కాల, వ్యక్తుల యొక్క సంయోగం వల్ల భావనా పరంపరలు రకరకంగా మారిపోవడం మనం చూసుకుంటూ ఉంటాం. హ్మ్. దాంతో కలిసిపోతూ ఉంటాం. కలిసిపోకుండా ఆ భావన పరంపరని వస్తూ ఉంటే చూస్తూ ఉండడం నేర్చుకోవాలి. చాలా కష్టమైన పని. తేలికైన పనేం కాదు. హ్మ్. ఏమీ లేనప్పుడు భావనా పరంపరలు వస్తుంటే అసలు అవేంటో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి పట్టించుకోం. అవును. కానీ వ్యక్తులు గాని, పరిస్థితులు గాని వచ్చినప్పుడు కలిగే భావనా పరంపరని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా. ఎలా చూసుకోవాలంటే ఒక వ్యక్తిని చూసావు. హ్మ్. హ్మ్. ఆ వ్యక్తి పట్ల నీకు ఎప్పటిదో ఏదో ఒక భావం ఉంది. హ్మ్. అప్పుడు ఎప్పుడో. హ్మ్. ఇప్పుడు అతన్ని చూసేసరికి ఆ భావం లేచొస్తుందా లేదా? వస్తుంది. హ్మ్. అప్పుడు ఆ భావం ఆ వ్యక్తిని చూసిన తర్వాత అది రెట్టింపై అది పెరిగిపోతుందా లేదా? హ్మ్. పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఆ! మరి వ్యక్తి ముందుకు రానంత సేపు పర్వాలేదు. నీలో భావాలన్నీ వెళ్ళిపోతున్నా. హ్మ్. అసలు వ్యక్తి ముందుకు రానప్పుడే ఇక భావాలతో కలిసిపోయి గొణుక్కుంటూ ఉంటాం మనం. మరి ఇప్పుడు సాధకులం అయిపోయాం కాబట్టి వ్యక్తి లేనప్పుడు బానే ఉంటాం. వ్యక్తి ఉన్నప్పుడు కూడా. హ్మ్. 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 ఏం జరుగుతుంది? వ్యక్తిని చూస్తే లోపల కలుగుతున్నటువంటి చిత్త వికారాలు. కంటితో వ్యక్తిని చూస్తూ లోపల కలుగుతున్న చిత్త వికారాలను చూడు. హ్మ్. ఏ వ్యక్తిని చూస్తే ఏ చిత్త వికారాలు కలుగుతున్నాయో చూస్తూ ఉండు. అప్పుడు ఏమైపోతాయి? చూస్తూ ఉండడం వల్ల చిత్త వికారాలు అణిగిపోతాయి. హ్మ్. అణిగిపోవడం వల్ల వ్యక్తి ఎదురుగుండా ఉన్నా సరే వికారాలు రావు. చాలా కష్టమైన సాధనమ్మా ఇది. హ్మ్. హ్మ్. అలాగే పరిస్థితులు. అసలు ఊహించని పరిస్థితులొచ్చాయి. కదా! వచ్చేసరికి మన మనసులో ఉన్న భావాలు అల్లకల్లోలాలు అయిపోతుంటాయి. కదూ! హ్మ్. పరిస్థితులకు అనుగుణంగా భావాలు అల్లకల్లోలుగా ఉంటాయి. పరిస్థితుల్ని చూస్తూ నీ లోపల కలుగుతున్నటువంటి అల్లకల్లోలమైన భావాల్ని కూడా గ్రహిస్తూ ఉండు. పరిస్థితుల్ని చూస్తూ ఉండు. నీ లోపల కలుగుతున్న భావాల్ని గ్రహిస్తూ ఉండు.
అప్పుడు నెమ్మది నెమ్మదిగా నీ లోపల ఉన్న భావాలన్నీ చల్లబడిపోతాయి. ఇప్పుడు పరిస్థితులు కూడా నిన్ను భయపెట్టవు. ఇలా ప్రతి దానిలో సూక్ష్మాతి సూక్ష్మమైన రహస్యాలుంటాయమ్మా. హ్మ్. హ్మ్. దాన్ని మనం జీవితంలో అనుసంధానం చేసుకోవాలి. హ్మ్. ఎటు తిప్పితే ఆ గాలెట్టేస్తే అటే కొట్టుకుపోవడం కాదు. హ్మ్. పరిస్థితులొచ్చేసరికి దానికి అనుగుణంగా, పరిసరాలొస్తే దానికి అనుగుణంగా, వ్యక్తులొస్తే దానికి అనుగుణంగా, మనసులోంచి భావాలొచ్చేసి ఆ వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల అల్లేసుకుని, ఒల్లేసుకుని హ్మ్. అవి విడిచిపెట్టినా మనం వదిలిపెట్టకుండా లోపల వేసుకుని, మరి కొత్తదొచ్చి చేరింది గాబట్టి అది దూరమయ్యిందే గానీ అవునా? హ్మ్. మరి అది పోయిందన్న సంగతి మనకు తెలియడం లేదు. హ్మ్. ప్రతి క్షణము, ప్రతి క్షణము ప్రకృతి యందు వస్తున్న మార్పులు, దానివల్ల నీ లోపల కలుగుతున్నటువంటి భావనల యొక్క మార్పులు. హ్మ్. ప్రకృతి అంటే బయట జరుగుతున్న వాటిని కళ్ళతో చూస్తూ ఉన్నా, ఆ సమయంలో నీ లోపల జరుగుతున్న వికారాలను చూసుకో. హ్మ్. ఎప్పుడు నీ లోపల ఉన్న వికార భావాల్ని చూస్తూ ఉంటావో ఇక ఆ భావాలు అణిగిపోతాయి. హ్మ్. ఎప్పుడు ఆ భావాలు అణిగిపోయావో బయటున్నటువంటి పరిస్థితులు నెమ్మదిగా చక్కబడిపోతూ ఉంటాయి. చూసుకో. హ్మ్. ఇలా జాగ్రత్తగా మనల్ని మనం అంతర్వీక్షణం చేసుకుంటూ ఉంటేనే తప్ప లోపల ఉన్న విషయ వాసనల్ని ప్రవాహ రూపంగా వస్తుంటే ఏ విధమైనటువంటి వాటితో సంబంధం పెట్టుకోకుండా ఉండగలిగితే తప్ప మరి ఈ రాగ విరాగాలు అలాగే అహంకార మమకారాలు తొలగడం తేలిక కాదు. హ్మ్. కోటానుకోట్ల మందిలో ఏ ఒక్కడు మాత్రమే ఉత్తీర్ణుడు కాగలడు. హ్మ్. కాబట్టి చూసుకుంటూ, చూసుకుంటూ జాగ్రత్తగా ఆహ్, ఏదో బావుంది, ఎంత బావుందో అని సంతోషంతో పొంగిపోయేదానికంటే హ్మ్. హ్మ్. ఆ బావున్న స్థితిలో మునిగిపోవచ్చు కదా! హ్మ్. అది సంగతి. అలాగే బాగోలేదు, బాగోలేదని బాగోలేని దాంతో కలిసిపోయేదానికంటే హ్మ్. నీ లోపల బాగోలేదు అన్న భావాన్ని ఒక్కసారి చూడొచ్చు కదా! హ్మ్. ఒకసారి నువ్వు చూస్తే పోతుంది. పోతుంది. లోపల నువ్వు చూస్తే అది పోతుంది. పోయేసరికి బయట కూడా అది నీకు బాధాకరంగా ఉండదు. హ్మ్. బయట నీకు బాధాకరంగా ఉంది అంటే లోపల అది నిన్ను రెచ్చగొడుతుందనమాట. హ్మ్. అది నిన్ను రెచ్చగొట్టకపోతే నీకు బయట పరిస్థితులు మరీ, మరీ బాధాకరాలుగా ఉండవు. బయట పరిస్థితులు బాధాకరంగాను లోపల భావాలు రెచ్చగొట్టబడుతున్నాయని అర్థం. హ్మ్. ఆ రెచ్చగొట్టబడిన దానికి నువ్వు లొంగిపోతున్నా కూడా పరిస్థితులు నీకు బాధాకరంగా ఉంటున్నాయి. హ్మ్. హ్మ్. ఇప్పుడు అలా ఉన్నప్పుడు వెంటనే లోపల కలుగుతున్న భావాలను ఒకసారి చూడు. చూస్తూ, చూస్తూ ఇప్పుడు నువ్వు దానిలో ఆ బయట పరిస్థితుల్లో గాని, భావాలతో గాని కూడి ఉండలేదన్నమాట చూస్తూ ఉన్నావంటే. అదే. ఆ సాక్షిగా చూసేసరికి ఏమైపోతాయి? ఇక నుంచి వాడికి బలం రాక చప్పబడిపోతాయవి. అవి ఎప్పుడు చప్పబడ్డాయో బయట పరిస్థితులు కూడా చల్లబడిపోతాయి. కేవలం అనుభవంతో తెలుసుకున్న మాటలమ్మా ఇవి. హుహు. మాటలు రెచ్చగొడుతుంటే దానిలో పడి నువ్వు మరి ఏం చేస్తావు? ఏం మాట్లాడదు నీకు స్వార్థంతో, నీ అహంకారంతో మరి చేసే పనులు ఎలా ఉంటాయంటే అంత అసహ్యంగా ఉంటాయి. అని మనకు తెలీదు. ఎందుకంటే మిగతా లోకులు కూడా అలాగే ఉంటారో వాళ్ళకి తెలీదు. కానీ జ్ఞా ముముక్షువు అన్నవాడు ఇలాగ, ఇలాగ చేసుకుంటూ పోతే తప్ప అంతఃకరణ మలమాలిన్యం తొలగదు. అలా తొలగించుకో గోరివాడికే సలహాలు ఉపయోగపడతాయి. అలాగే. అసలు ఏమీ లేవండి నాకు. ఎంత బావుందో అన్నావనుకో నీకొక నమస్కారం. హ్మ్. అదే కదా కావాల్సింది. అదే. ఏ పాపం ఎరుగు అదే కదమ్మా కావాల్సింది నీకు 4 నమస్కారాలు. నాలో ఏ రాగద్వేష భావాలు ఎప్పుడూ రావండి. అదే కదా కావాల్సింది నీకు 1000 నమస్కారాలు. కావాల్సింది అదే కదా! అవును. మరి ఎవరిని మోసం చేసుకుంటున్నావు? నేను ఏ మోసము చేసుకోవట్లేదంటే నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు అంతే. మరి చూసుకోక, హ్మ్. తీసుకోవాలని అనుకోక, ఇది తప్పని తెలియక, హ్మ్. ఇంకా లోకంలో తప్పులన్నీ ఒప్పులుగా రాజ్యమేలేస్తున్నాయమ్మా. అందరూ ఆ తప్పులే సహజాలు, సత్యాలు అనుకుంటున్నారు గనక. హ్మ్. హ్మ్. ఆ తప్పు మనం చెయ్యొద్దు. మనతో మనం నిరంతరము ఆ సాక్షిత్వ భావంతో అంతఃకరణలోని వృత్తులకు సాక్షిగా ఉంటూ ఉన్నప్పుడు
బాహ్య వ్యవహారాలన్నీ కూడా సజావు ఎలా సాగినా సరే నీకు వికారాలు కలగవు. హ్మ్. కాబట్టి ఇంతకీ ఏంటంటే అంతఃకరణ వృత్తులకు సాక్షిగా ఉంటూ ఉండాలి. వాటిని ఆపడం కాదు. తలంపుల్ని ఆపడం కాదు. హ్మ్. చూడ ఎందుకు ఆపాలి? ఎందుకు ఆపాలి? ఆపితే ఈవేళ ఆపితే మళ్ళీ రేపొస్తాయి. హ్మ్. బలవంతంగా ఆపడం కాదు. వచ్చిన వాటిని వచ్చినట్టు పోనీ. ఎందుకంటే అవి అజ్ఞానం వల్ల నీవు లేనివి ఉన్నట్లు చేసుకున్న కల్పనలవి. ఆ! హ్మ్. అని తెలిసిపోయాక ఇంక కల్పనలకు నువ్వెందుకు విలువిస్తావు? అవి ఏవో వచ్చేసి నేనేదో కుమ్మేసి కమ్మేస్తున్నాయని అనుకుంటున్నావు ఏంటి అంటే వాటికి బలం ఉందనుకోవడం వల్ల. హ్మ్. అవి అజ్ఞానం వల్ల లేనివి ఉన్నాయనుకుంటూ నువ్వు వేసుకున్న భావనలవి. హ్మ్. ఇప్పుడు నీకు తెలిసింది అవన్నీ లేనివేను ఉన్నట్లు కనపడతాయే తప్ప ఉండవండి. ఆ! అని తెలిసాక ఇంక మళ్ళీ వాటిలకెందుకు లొంగిపోవడం? ఎప్పుడు నీ లోపల వృత్తులకు లొంగిపోయావో నీకు వెలుపల వ్యవహారాలు కూడా దానికి తగినట్లుగానే చేసేస్తావు. లోపల లొంగలేదనుకో వెలుపల ఇంక వ్యవహారాలు ఎలా ఉంటాయి? ఉండవు కదా! ఉండవు. కాబట్టి నీలో నుంచి వస్తున్నటువంటి తలంపులన్నీ కూడా అభూత కల్పనలే. హ్మ్. గతంలో నిన్ను నువ్వెరుగని అజ్ఞానం వల్ల కల్పించుకుంటున్న అనుకుంటున్న భావ బీజాలవి. హ్మ్. 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 అవి ఇప్పుడు సజీవంగా వచ్చేస్తున్నాయి. హ్మ్. వచ్చేస్తుంటే నువ్వు ఒక్కసారి సాక్షీభావంతో చూసావనుకో సజీవాలు నిర్బీజాలైపోతాయి. సజీవత్వం కోల్పోతాయి. హ్మ్. హ్మ్. అవును అని చూసావనుకో ఇంకా దానికి జీవత్వం పెరిగిపోతుంది. అర్థమవుతుందా? ఆ! ఆ! అవసలు లేనివి. లేదు. హ్మ్. అంతకుముందు ఉన్నాయని వేసుకున్నావు గనుక అవి వచ్చేటప్పుడు సజీవంగానే వస్తాయి. వచ్చిన వెంటనే ఇప్పుడు కలిగిన నీకు జ్ఞాన దృష్టితో ఇవి లేనివే అని చూసేసరికి అవి నిర్జీవాలైపోతాయి. హ్మ్. నిజంగా అవి లేనివే గనక. అవును. నువ్వేమో అవి సజీవాలై వస్తుంటే అవి సజీవాలే అనుకోని దాంతో కలిసిపోతున్నావు. దానికి శక్తినిచ్చేస్తున్నావు. అవునా? హ్మ్. ఆ శక్తి నువ్వివ్వకుండా ఇంతకుముందు తెలియక అసలు లేనివే ఎప్పుడూ యుగాల నాడు కూడా ఏమీ లేవవి. కానీ అజ్ఞానం వల్ల అవి సత్యాలు, అవి నిత్యాలు, అవి మంచివి, ఇవి చెడ్డవి, వాడు చెడ్డవాడు, వీడు ఇలాగ, అల్లాగా అన్నవన్నీ నువ్వు వేసుకున్నావు. హ్మ్. అవే ఇప్పుడొస్తున్నాయి సందర్భాలకు అనుగుణంగా. అదే. వస్తుంటే నువ్వు అవును అన్నావనుకో దానికి జీవత్వ భావన పెరిగిపోతుంది. శక్తి పెరిగిపోతుంది. ఇంతకుముందు తెలియక అవునవును అనుకుంటే దానికి శక్తినిచ్చేసుకుంటూ వచ్చావు. హ్మ్. ఇప్పుడు తెలిసింది నీకు. అవి సజీవాలై వస్తుంటే నీ యొక్క సాక్షీభూత దృష్టి చేత అవి నిర్జీవాలైపోతాయి. అలాగ వచ్చిందాన్నల్లా నిర్జీవం చేసేయి. తిరిగి మళ్ళీ మొలకెత్తకుండా. హ్మ్. ఎందుకంటే అవి అసత్యాలు, అనిత్యాలు. కేవల అభూత కల్పనలవి. అవి అలా వచ్చి పోయేవే. అవి సత్యాలు కావు అని చూడు. అవునా? హ్మ్. ఇంతకుముందు వచ్చాయంటే అవునవును, అవును అనుకుంటూ దాంతో కలిసిపోయావు సత్యాలన్నట్టు. హ్మ్. ఇప్పుడు అవి అసత్యాలు. అవి ఉండేవి కావు, నిత్యాలు కావు. వచ్చి పోయేవి. ఆ భావన ప్రవాహం అంతా వచ్చి పోయేదే. పైగా వస్తూ పోతూ ఉండడం కూడా నేను చూస్తున్నాను. హ్మ్. ఇంకా దాంతో అవును, అవును అంటూ చేరి ఏదో అసత్యాన్ని సత్యం చేయడం ఎందుకు? ఇప్పుడు అదే జరుగుతుంది మరి మనకి. హ్మ్. అసత్యాన్ని సత్యం చేస్తున్నాం కదా మనం. హ్మ్. ఒకప్పుడు అసత్యమైనవన్నీ సత్యమని లోపల వేసుకున్నావు. అవి ఇప్పుడు మేము సత్యాలం అన్నట్టు లేచొస్తున్నాయి. హ్మ్. వస్తున్నప్పుడు తెలియక అప్పుడు చేసావు. ఇప్పుడు ఇవి అసత్యాలు అని దానికి ఆ సజీవత్వాన్ని ఇవ్వకిక. హ్మ్. అప్పుడేమవుతాయి? పోతాయి. నువ్వు ఇచ్చినా పోతున్నాయి. హ్మ్. అయితే పోయినయి మళ్ళీ తిరిగి మళ్ళీ నీ సంచిలోకొచ్చేస్తాయి. ఇప్పుడు కాలిపోతాయి. హ్మ్. 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 ఇప్పుడు కాలిపోతాయమ్మా. హ్మ్. వాయురోధన లీయతే మనః జాలపక్షివాగ్రోధ సాధనం. ప్రాణబంధము చేత మనస్సు వలలో పడిన పక్షి వలె నీ దగ్గరికొచ్చి పడుతుంది. అలా ప్రాణబంధన చేసినంత సేపు నిరోధింపబడి ప్రాణబంధన మానేసిన తర్వాత మళ్ళీ మనసనే పక్షి ఎగిరిపోతూ ఉంటుంది. హ్మ్. అవునా? అవును. అది తాత్కాలిక ఉపశమనం. హ్మ్.
మళ్ళీ 14వ శ్లోకంలో చెప్పారు కదా! ప్రాణబంధన లీయతే మనః ప్రాణ బంధ ప్రాణ బంధన లీనమానసం ఏకచింతనా నాస్యమేత్యదః. ప్రాణబంధం చేతే ఒకవేళ నువ్వు మనస్సు వచ్చి నీ దగ్గర వచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తావు? ఏకచింతన. నీ స్వరూపంలో అవి అసత్యాలు, అనిత్యాలు అని నీ నిత్య సత్య స్వరూప దృష్టితో చూడు. అవి నశించిపోతాయి. నశించిపోయినవి మళ్ళీ పుట్టవు. కానీ మరి నశించనివి అవి వస్తూ ఉంటే అవును, కాదు అంటూ ఉంటే దానివల్ల వచ్చేటువంటి బా మళ్ళీ వాసనలు పడి అవి మళ్ళీ తిరిగి వాసన రూపంగా నీ లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. ఇది నశించని మనస్సు. ప్రాణబంధంతోటో తాత్కాలిక ఉపశమనంతోటో మనస్సు ఉపశమించిందే గాని నశించలేదు. కాబట్టి అది మళ్ళీ కల్పనలు కల్పించేస్తుంది. అయితే మనస్సును చిక్కబట్టుకొని దాన్ని ఇప్పుడు చంపాలి, నాశనం చెయ్యాలి. చెయ్యాలంటే ఏం చేయాలి? ఏకచింతన. నీ స్వరూప చింతనతో ఇవన్నీ అసత్యం, అనిత్యము. ఇవి వచ్చిపోయేవే. ఉన్నట్టు ఉన్నాయే గాని ఉండవు. ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావనని వదలకుండా ఉంటే దానివల్ల ఏమైపోయింది? సత్యాలు నిత్యాలుగా ఉన్నవన్నీ కూడా అసత్యాలు, అనిత్యాలైపోతున్నాయి. ఇంకా తిరిగి మళ్ళీ నీకు తిరిగి రావడానికి వాటికి బలం లేదు. ఏకచింతన నాస్యమేత్యదః. అవి నశించిపోతాయి. అప్పుడు నష్టమానసో ఉత్కృష్ట యోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యతః. ఇక మనస్సు నశించిపోయి ఇంక వాసన లేవు అక్కడ. ఉత్కృష్ట యోగికి ఇంకా చేయడానికి ఏముంది? ఇప్పుడు జనకుల వారు ఆఖరిలో చెప్పారు కదా, ఇంకేముంది? మనస్సు నశించిన ఉత్కృష్ట యోగికి కృత్యమస్తికం ఏం లేదు. ఏదీ లేదు కాబట్టి ఏదీ లేని దానిలో ఏదీ లేదు. ఇంకేం చేస్తాడు? చేయడం కదా, చేత చేస్తే వచ్చిన ఫలితం ఏం లేవుగా. కాబట్టి అది దేని వల్ల జరుగుతుందంటే తాత్కాలిక మనసును తాత్కాలికంగా ఉపశమింప చేసినప్పుడు అది ఏమీ లేనట్టు బాగున్నట్టు ఉంటుంది. కానీ అది మళ్ళీ తిరిగి లేచి అనేకత్వాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆ మనసుని నీవు నశింప చేసుకోవాలంటే మనస్సు అన్నది లేనిదేనని, కల్పనని, అజ్ఞాన భావన పరంపరని గురువు చెప్పారు కదా. కాబట్టి ఆ మనసులో ఎన్ని ఆలోచనలు వస్తున్నా ఇది అసత్యం, అనిత్యం, దుఃఖం ఊరికి అలా వస్తూ వెళ్ళిపోతూ ఉంటుందంటే అది సత్యం కాదు. నాలో మంచి భావనలు రాని, చెడ్డ భావనలు రాని సత్యం కాదు. అవి అలా కలిగి అలా వెళ్ళిపోతున్నాయి అంతే. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడను అంటూ నీలో కలుగుతున్న భావన ప్రవాహాన్ని అసత్యము, అనిత్యము, కల్పన అవునా? భావనే మరి కల్పన కదా. ఆ కల్పనలకి అవును అన్నామంటే ఊతమవుతుంది. ఏవో వస్తున్నాయి వెళ్తున్నాయి అంతే. అవేవి సత్యం కాదు అన్న భావనతో నీ లోపల కలుగుతున్న ఏ భావాలు అని పట్టించుకోకు. మంచివా చెడ్డవా పట్టించుకున్నావంటే వాడికి బలం ఇచ్చినట్టే, అంటే విలువిచ్చినట్టే. వస్తున్నాయి వెళ్తున్నాయి అని చూస్తే బాహ్య సంఘటనల యొక్క ప్రేరణ వల్ల నీ లోపల మనోభావాలు రెచ్చిపోయే అవకాశం ఉండదు. బాహ్య సంఘటనలు ప్రేరేపిస్తే నీలో వస్తున్న భావాలను నువ్వు సాక్షిగా చూస్తూ ఉంటే ఇవి రెచ్చిపోవిక, చచ్చిపోతాయి. మరి ఎంతవరకు నీకు అర్థం అవ్వడానికి వీలవుతుందో అంతవరకు నేను అర్థమైంది అత్తయ్య చెబుతున్నానమ్మా. చేత అష్టావక్ర గీత అనుభవంలోకి రావాలంటే ఇవన్నీ మళ్ళీ ఉండాలి. ఇలా ఉంటే అంక అక్కర్లేదు, జనకుడు అయిపోతావు, నువ్వు రాజర్షి అయిపోతావు. అవ్వాలంటే ఇలా జరుగుతోంది చూసుకోండి జాగ్రత్తగా. కాబట్టి అష్టావక్ర గీతను మనం సంపూర్ణం చేసుకున్న తర్వాత ఫలశ్రుతి అన్నమాట ఇది. సరేనా? హరి ఓం అమ్మ.